హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎల్ఎస్ ట్రెండీ కలెక్షన్స్. మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజైతే నేను హెల్దీ గ్రేప్ జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. నేను కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే నేను ఇప్పుడు 2 టైమ్స్ వాష్ చేసుకొని గ్రేప్స్ని నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది గ్రేప్స్ పైకి 1 ఇంచ్ పైకి వచ్చినంత వరకు చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మా యాలక్కాయలు 3 తీసుకోండి, దాల్చిన చెక్క కూడా 1 ఇంచ్ తీసుకోండి. ఇది కంప్లీట్గా బాయిలింగ్ ప్రాసెస్. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోండి, హైలో మాత్రం పెట్టద్దు, బయటికి పొంగిపోతుంది. తర్వాత దీనిపైన లిడ్ కూడా కవర్ చేయొద్దు. మనకి ఇది కంప్లీట్ అవ్వడానికి 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఈ 10-15 మినిట్స్లో నేను 10 మినిట్స్కి ఒకసారి 15 మినిట్స్కి ఒకసారి ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి వీడియోలో చూస్తుంది నేను 10 మినిట్స్కి నేను చూపిస్తున్నాను. వైన్ కలర్లో లైట్ వైన్ కలర్లో మనకు ఉంది. అండ్ ఫ్రూట్గా స్కిన్ అనేది మనకి సెపరేట్ అవ్వడం మనం చూస్తున్నాము. చూస్తున్నారు కదా. ఇలా అయిన తర్వాత మనం కలుపుకుంటే ఏమవుతుందంటే పై ఉన్న కిందకి, కింద ఉన్న మీదకి మనం చేస్తాము. అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మీకు కంప్లీట్ బాయిల్ అయిపోయింది. ఇక్కడ థిక్ వైన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మనకి ఫ్రూట్ సపరేట్ అవుతుంది, స్కిన్ అనేది అది సపరేట్ అవుతుంది, అండ్ లోపల ఉన్న గింజలు కూడా మీకు సపరేట్ అయిపోతాయి. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం కూల్ చేసుకోవాలి. నేను ఇలా కూల్ చేసుకోవడానికి నాకు 30-40 మినిట్స్ టైం పట్టింది. ఎవరి దగ్గరైనా మీకు మిక్సీ కానీ లేకపోతే కనుక మీరు ఏం చేస్తారు అంటే దాన్ని కంప్లీట్గా స్మాష్ చేసేసేయండి. స్మాష్ చేస్తే మీకు జ్యూస్లా అయిపోతుంది. ఏం పర్వాలేదు, మిక్సీయే ఉండాలని అయితే రూల్ లేదు. తర్వాత మీరు ఏం చేయాలంటే స్ట్రైనర్తో ఈ మిశ్రమాన్ని సపరేట్గా చేయండి. వాటర్ని మనం పక్కన తీసుకుంటాము, ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుంటాము. ఏదైతే మనం పక్కకు తీసుకున్న మిశ్రమంలో నేను చూపించాను కదా, తీసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం సపరేట్గా పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం స్ట్రైన్ చేసుకుంటున్నాము. స్ట్రైన్ చేసినప్పుడు కొంచెం థిక్‌గా ఉంటుంది. సో, మనం ఏదైతే సెపరేట్‌గా పెట్టుకున్నామో ఆ వాటర్‌ని మిక్స్ చేసుకొని, ఆ వాటర్ తోటి మనం స్ట్రైన్ చేసుకోవచ్చు. ఈ స్ట్రైన్ వచ్చిన మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని వేస్ట్‌గా పడేయొద్దు. దాన్ని ఏం చేయొచ్చు అంటే లేడీస్ పాదాలు అందరివి డ్యామేజ్ అయ్యి ఉంటాయి కదా, సో, దాంతో మీరు స్క్రబ్ చేస్తే కనుక మీకు డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది. సో, మంచి గ్లో కూడా వస్తుంది. ట్రై చేయండి. ఎవ్వరు కూడా పడేయొద్దు. అండ్ ఈ డ్రింక్ మనం ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల, డైలీ తీసుకోవడం వల్ల మీ యొక్క స్కిన్ టోన్ కలర్ అనేది కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, అస్సలు వదలొద్దు. మనకి రైనీ సీజన్‌లో మనకి బ్లాక్ గ్రేప్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటుంది. కాబట్టి మీరందరూ తెచ్చుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఏదైతే వడపోసుకున్నామో మిగతా వాటర్ అనేది సెపరేట్‌గా ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రా వాటర్‌ని కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లోని షుగర్ గానీ, జాగరీ గానీ, హనీ గానీ ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అయితే వెయిట్ లాస్ ప్లాన్‌లో ఉన్నవాళ్ళు మాత్రం దీనిలో షుగర్ అనేది యాడ్ చేసుకోవద్దు. అండ్ డయాబెటిక్ ఉన్నోళ్ళు కూడా దీనిలో షుగర్ అనేది యాడ్ చేసుకోకుండా తీసుకోండి. మీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటది. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో విటమిన్ సి, విటమిన్ కే, న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అండ్ బీపీ ఉన్న వాళ్ళకి, హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. తర్వాత బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. మెమరీ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్‌తో మనల్ని మనం కాపాడుకోవచ్చు. అండ్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని కాపాడుకోవచ్చు. ఇది రెగ్యులర్‌గా మీరు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం నైట్ టైమ్ గానీ ఎంప్టీ స్టమక్‌తో మాత్రం తీసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్. థాంక్ యూ.